అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయాయి. అయితే ఈ సమావేశాల్లో ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయాయి. ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పక్షం పోషించింది. మరీ ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఈ 10 నెలల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సమావేశాల్లో అందరు సభ్యులు కూడా మరీ ముఖ్యంగా తెలుగుదేశం సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కానీ, బుచ్చి చౌదరి గారు కానీ, ధూళిపాళ నరేంద్ర కానీ, కోన రవికుమార్ కానీ వీళ్ళంతా కూడా మంత్రివర్గంలో తమకు మంత్రి స్థానం వస్తుందని ఆశించినాళ్ళు. అయితే వాళ్ళ నియోజకవర్గాలతో పాటు అక్కడ చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని ప్రశ్నలు కొన్ని ప్రజా సమస్యలు ఈ సమావేశాల్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తారు. మరీ ముఖ్యంగా యార్లగడ్డ వెంకటరావు గారు మాట్లాడుతూ నేను ఏదో చేద్దామని ఎమ్మెల్యేను ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితి వచ్చింది, ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటుందని నేను అనుకోలేదు. ఎమ్మెల్యే అయ్యారంటే ఏదైనా ప్రజలు చేద్దామంటే ఏం చేయలేకపోతున్నానని ఆయన నిస్సహాయత వ్యక్తపరిచాడు యార్లగడ్డ వెంకటరావు గారు. ఇకపోతే బుచ్చి చౌదరి గారు, కోన రవికుమార్, ధూళిపాళ నరేంద్ర ఈ ముగ్గురు కూడా ప్రతిపక్షం లేకపోయినా అధికార పక్ష సభ్యులైనా ప్రతిపక్ష సభ్యుల్లాగా ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా సహకార బ్యాంకుల్లో గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పుల మీద ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టే విధంగా క్వశ్చన్లు అడిగారు. రోడ్ల మీద అదేవిధంగా 20 సంవత్సరాల క్రితం 2004లో ప్రారంభించిన రాజీవ్ గృహకల్ప అనే పథకం మీద కూడా ఈ సభ్యులు క్వశ్చన్ చేసి ఆన్సర్ అడిగేటప్పటికి వాటిలో సమాధానం 20 సంవత్సరాల కింద అయ్యేటప్పటికి సమాధానం చెప్పక మంత్రులు కూడా తడపడాయించారు. ఆ సందర్భంగా అసెంబ్లీలో కూడా మంత్రులు సదరు మంత్రి గారు అధికారులని కూడా దూషించినట్టుగా కోపగించుకున్నట్టుగా కూడా మనకి ఈ సమావేశంలో జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ 4 ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టే విధంగా మేము కూడా లోతుగా సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పటికీ ప్రభుత్వం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొందనేది ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఈ శాసనసభ్యులు కూడా గతంలో మంత్రులు వస్తాయని ఆశించిన వాళ్ళు అవడంతో వాళ్ళు ఈ ముగ్గురు కూడా మంత్రి ఇవ్వకపోతే మేము కూడా మంత్రివర్గంలో తీసుకోవాల్సిన మమ్మల్ని పక్కన పెడతాం వల్ల ప్రభుత్వానికి మేము అనేది ఏంటో, మా సబ్జెక్ట్ ఏంటో, మేము అనేది ఏంటో కూడా నిరూపించాలనే విధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటంతో అధిక స్వపక్షంలోనే విపక్షం ఉంది అనే విధంగా వ్యవహరించినట్టుగా మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో కూటమిలో మరి ఏం జరిగినా ఆశ్చర్యపోవసల్లా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.